వెల్కమ్ టు K6. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో అన్నపూర్ణగా పేరుగాంచింది. అటు వ్యవసాయంలో ముఖ్యంగా ప్రధానంగా వరి పంటతో పాటు చెరుకు రైతులు తర్వాత పసుపు పంటను ప్రధానంగా ఇక్కడ పండించి ప్రసిద్ధిగాంచింది. కానీ ఇప్పుడు రాను రాను మారుతున్న కాలంలో వర్షాభావ పరిస్థితులు అనుకోవచ్చు, ప్రభుత్వ నాయకుల పరిపాలన అనుకోవచ్చు. దీని కారణంగా నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆసియా ఖండంలోనే ప్రసిద్ధిగాంచిన చెరుకు పరిశ్రమలు రెండు కూడా మూతపడడం వల్ల రైతుల పరిస్థితి అగామ్య గోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే పసిడి పంట పైన, పసిడి అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది భారతదేశంలోనే తెలంగాణ పసుపుకు చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ పసుపుపై పరిశోధన కార్యక్రమాలు చేపట్టింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఇది చిన్నాపూర్ గ్రామ శివారులో ఉన్న రైతు పంటలో ఈ యొక్క పరిశోధన అనేది కొనసాగుతుంది. చాలా మటుకు రైతులు ఏ విధమైన పసుపు సాగు చేస్తారు, కానీ సాంకేతిక పరంగా సాగు చేస్తే ఎలాంటి లాభాలు మనం పొందవచ్చు అనే అంశాల మీద ఇక్కడ పరిశోధన అనేది కొనసాగుతుంది. జనరల్గా ఫార్మాలిటీ రైతులు ఏ విధంగా చేస్తారు అనే అంశాల మీద మనతో పాటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హార్టికల్చర్ OSD డాక్టర్ కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి రైతుల పరిస్థితి, ఇక్కడ సాగవుతున్న పరిస్థితుల మీద ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు జనరల్గా రైతులు ఈ నిజామాబాద్ జిల్లాలో ఏ పంటలు సాగు చేస్తారు ఏంటి అసలు? సాధారణంగా వరి 1,00,000 హెక్టార్ల పైచిలుకు ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న 50,000 హెక్టార్లలో ఉంటుంది. ఇక పసుపుకు వస్తే ఇది 13,000 హెక్టార్లలో పండిస్తూ ఉన్నారు. చెరుకైతే రోజు రోజుకు నామరూపాలు లేకుండా పోతూ ఉంది. ఫ్యాక్టరీలు కూడా మూతపడతా ఉన్నాయి. పసుపు పండిస్తూ ఉన్నారు అనాదిగా, కానీ దిగుబడులు మట్టుకు ఎంత చూసినా ఒక రైతుకు 16, 18, 20, మరీ ఎక్కువ అంటే 25 క్వింటాల ఎండు పసుపు వస్తూ ఉంది. మరి ఈ 25 క్వింటాల ఎండు పసుపును 6,000 క్వింటాల చొప్పున అమ్ముకుంటే 1,50,000 వస్తాయి. ఆయన ఖర్చు మటుకు 1,25,000 పెడతా ఉన్నాడు. అంటే 7 నెలలు 8 నెలలు కష్టపడి పండిస్తే ఆయనకు మిగిలేది కేవలం ఒక 20-25,000 మాత్రమే. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాగా ఆలోచించి రైతును ఎలాగైనా ముందుకు తీసుకుపోవాలని గత సంవత్సరము ధనవరాలో ఒక 10,000 మంది రైతులతో పెద్ద సభ ఏర్పాటు చేసి సాంకేతికంగా ఆ రైతు నా సలహాలు పూర్తిగా తీసుకొని ఎకరానికి 55 క్వింటాళ్ళ ఎండు పసుపు పండించినాడు. సో దాన్ని మన జిల్లాలో కూడా విస్తరించాలని చెప్పి నా సలహా సూచనలు తీసుకుంటూ చేయించమని 215 డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ రైతులకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కొత్త పసుపు రకం మన దగ్గర పండిస్తున్న ఎర్రగుంటూరు రకము అధికంగా ఆకుమచ్చ తెగులుకు, దుంపకుళ్ళకు విపరీతంగా లోనవుతుంది. 9 నెలల కాల పరిమితి కలిగింది. తర్వాతి పంట అయిన సజ్జ నువ్వు వేసుకోవడానికి రైతులు దీన్ని 7 నెలలకే తవ్వేయడం వలన దిగుబడి గణనీయంగా పడిపోతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తమిళనాడు నుంచి PTS 10 అనే రకం తీసుకొచ్చి ఎకరానికి 2 క్వింటాల విత్తనంతో పాటు 19 రకాలైన వివిధ ఇన్పుట్స్ కూడా రైతుకు ఇచ్చి 215 డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చిన్నాపూర్ గ్రామంలో విష్ణువర్ధన్ రెడ్డి గారి తోటలో ఒక మాస్టర్ డిమాన్స్ట్రేషన్ ప్లాట్ కూడా మేము ఏర్పాటు చేశాము. అంటే రైతు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఇక్కడికి వచ్చి చూసి మేము ఏ పొరపాటు చేసినాము, ఏ విధంగా పంట పండించుకోవచ్చు అని అర్థమవుతుంది ఆయనకు. ఇప్పుడు ఇక్కడ ఏ వెరైటీ వేశారు, ఎట్లా సాగు చేస్తూ ఉన్నారు? ఇది బెడ్ సిస్టంలో చేస్తూ ఉన్నాము. రైతు వాడే 10 క్వింటాళ్ళ విత్తనానికి బదులు మేము కేవలం 2 క్వింటాళ్ళు మాత్రమే ఎకరానికి విత్తనం వాడుతూ ఉన్నాము. సో ఈ విధానంలో రైతుకు ఎకరానికి 8 క్వింటాళ్ళ విత్తనం కనుక మిగిలితే అది సుమారుగా 12,000 వరకు ఆదా అవుతుంది. తెలంగాణ మొత్తం మీద చూసుకున్నట్లయితే 1,10,000 నుండి 1,20,000 వరకు సాగు చేయబడుతున్న ఈ పసుపు మీద రైతు ఈ విధంగా విత్తన ఆదా చేస్తే 120 కోట్లు ప్రతి సంవత్సరము రైతుకు విత్తనం మీద ఆదా అవుతుంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పేది ఏంటంటే ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ. సో ఇది విత్తనం ఆదా చేయడము. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం రైతుకు ఒక పద్ధతి అంటూ తెలియదు. ఆ తర్వాత పరిశోధనలు కూడా అంతగా పసుపు మీద ఏమీ జరగలేదు. ఇప్పుడు రైతులు సాగు చేసే విధానం ఎట్లుంటుంది, అంటే వాళ్ళు వేసుకునే విత్తనం ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల విత్తనం వాడతారు. విత్తన క్వింటాలు సుమారుగా 1,500 నుంచి 1,800కు విత్తనం ఉంటుంది వాళ్ళది. వాళ్ళ తోటలో పండింది కాబట్టి మాకే విత్తనం వాడుకుంటున్నాం అంటున్నారు. కానీ అదే 8 క్వింటాలు మిగిల్చుకొని 2 క్వింటాల విత్తనంగా వాడుకుంటే ఆ 8 క్వింటాల విత్తనము సుమారుగా 12,000 వరకు ఆయనకు మిగులుబాటు జరుగుతుంది. సో దీనికి చాలామంది ఇప్పుడు మారుతూ ఉన్నారు. ఇకపోతే రైతు చాలా కాలం నుండి
ఈ కాలువలు చేసేసి బోధ చేస్తూ ఉన్నాము, బెడ్ బగల కొడతా ఉన్నాము, తప్పు. ఎందుకంటే వాళ్ళు కాలువల్లో విత్తనాన్ని పెట్టి పైనుంచి మట్టి కప్పుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మేం చేస్తున్నది ఎత్తైన బోధల పద్ధతి. అంటే బోధల పైననే మొక్కను నాటుతూ ఉన్నాము. అక్కడ ఏంటంటే కాలువలో మొక్కను పెట్టేసి దానిపైన మట్టి కప్పడము. ఇక్కడ మట్టికి రివర్స్ ఉంది ఇది. సో ఈ బోధల పద్ధతి వల్ల మనకేంటంటే వర్షాకాలము నీరంతా కాలువల్లోకి చేరి పసుపు అనేది కేవలము మనకు తేమతో బండాల, నీటితో కాదు. సో కేవలము ఇది తేమతో బండాల, నీటితో కాదు. కాబట్టి ఈ బోధల పద్ధతిలో మనం వేసినప్పుడు వర్షాకాలంలో నీరంతా కాలువల్లోకి జారిపోయి తేమ మాత్రమే మొక్క వేర్ల దగ్గర మిగులుతుంది. దానివల్ల దుంపకులు తెగులు రాకుండా పోవడము, భూమి అనేది గట్టిపడకుండా ఉండడము, ఆ తర్వాత కొమ్ము అనేది బాగా ఊరడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రైతు గమనించి ఇప్పుడిప్పుడే ఆచరణలోకి వస్తున్నాడు. ఇకపోతే ఎరువుల యాజమాన్యంలో రైతు ఎలాంటి శ్రద్ధ పాటించడం లేదు. విత్తే పద్ధతిలో కానీ, నీరు పెట్టే పద్ధతిలో కానీ అన్ని పురాతన పద్ధతులే పాటిస్తూ ఉన్నారు. దానివల్ల రైతుకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మేం చేస్తున్న పద్ధతిలో, ఈ ఎత్తైన బోధ పద్ధతిలో ఎకరానా సుమారుగా 25 నుంచి 29 వేల మొక్కలు ఇక్కడ ఉంటుంటాయి. సో ఈ 20 జనరల్గా రైతులు వేసే పద్ధతిలో వాళ్ళకి ఎకరాన ఎన్ని మొక్కలు ఉంటాయి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ, ఇదంటే మధ్యలో మీరు బోధే అన్నారు కదా, పైన రైతులు జనరల్గా ఏదైతే నీళ్లు పారుతాయో ఆ కాలువలో అంటారు, కాలువలో వేస్తారు. వాళ్ళు కాలువలో వేసి ఈ మట్టిని దాని మీద కప్పుతారు. మనం అలా కాకుండా కాలువనాగే ఉంచి ఈ బెడ్ మీద పెడుతున్నాం కాబట్టి తేమ అంతా పక్కలకు జారిపోతూ ఉంటుంది. దుంపకుళ్ళు తెగులు రాకుండా భూమి లూజుగా ఉండి బాగా ఊరుతుంటుంది. సో రైతు వేసే పద్ధతిలో సుమారుగా ఎకరాన 50 నుంచి 55 వేల మొక్కలు వస్తూ ఉన్నాయి. ఈ పద్ధతిలో 25 వేల నుంచి 29 వేల మొక్కలు వస్తాయి. అంటే మొక్కల సంఖ్య మరి తగ్గుతుంది కదా? మొక్కల సంఖ్య తగ్గుతుంది. రైతు వేసినప్పుడు ఈ దుంపకుళ్ళు తెగులు ఆశించి నీరు నిలవడం వల్ల, ఆ తర్వాత భూమి గట్టిపడడం వల్ల కొమ్ము ఊరడం లేదు. సో దాంతో ఏమవుతుంది, ఈ పక్కన 3 కొమ్ములు, ఆ పక్కన 3 కొమ్ములు, సుమారుగా మహా అంటే 10 కొమ్ముల కంటే ఎక్కువ రావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకు 32 కొమ్ములు వస్తూ ఉన్నాయి. అంటే దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. అక్కడ రైతు నష్టపోతా ఉన్నాడు. ఇక్కడ మనం చేసే పద్ధతిలో 29 వేల మొక్కల్ని సరాసరిన ఒక మొక్క 1 కేజీ తూగినా కానీ 290 నుంచి 300 క్వింటాళ్ళ పచ్చిపసుపు వస్తుంది. 300 క్వింటాళ్ళ పచ్చిపసును మనం ఉడకబెడితే 20% తీసుకున్నా కానీ 60 క్వింటాళ్ళ ఎండు పసుపు వస్తుంది. క్వింటాల్ ధర ఏ రకంగా ఉంటుంది? క్వింటాల్ ధర మనము 6 నుంచి 7 వేలు తీసుకున్నా కానీ, 6 వేలు తీసుకున్నా కానీ సాధారణ రేటు, 6 వేలు తీసుకున్నా కానీ 60 క్వింటాలు పండిస్తే 3,60,000 వస్తుంది. రైతు పెట్టే 1,20,000 పోను 2,40,000 రైతుకు మిగులుతుంది. కానీ రైతుల్లో ఆసక్తి అనేది బాగా పెంపొందాలి. ఏం చేయాలని ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంత పెట్టి ఇంత ప్రచారం చేసి చూడండి అని చెప్తున్నా కానీ చాలామంది రైతులు ఇంకా రావడానికి అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. కొంతమంది వచ్చేసి, ఏం సార్ పసుపు ఇలా కూడా పండుతుందా? భూమి మీద మొత్తం అసలు పసుపు పరిచేసినట్టుగానే ఉంది, భూమి బద్దలైపోతూ ఉంది, అసలు ఈ ఇసుక భూమిలో మీరు ఎలా పండించారు? మా భూములు ఇంతకంటే బాగా సారవంతమైనవి, ఈ విధంగా చేస్తే ఇంతకన్నా డబుల్ దిగుబడి తీయొచ్చు. ఎస్, అదే ఉద్దేశం. ఇప్పుడు దీనికి సేంద్రియ ఎరువుల ద్వారా పెంపకం చేస్తున్నారా, లేదంటే రసాయనిక ఎరువులు ఏమన్నా? రసాయనిక ఎరువులు చాలా తక్కువ వాడాము. ఎందుకంటే మన దగ్గర స్పైస్ పార్క్ రాబోతుంది. రాబోయే కాలంలో ఈ సేంద్రియానికే బాగా విలువ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తోట భూములు అంటే పసుపును తోట అంటాము, మిరపను తోట అంటాము. తోట భూములకు సేంద్రియ ఎరువులు బాగా అవసరము. సో మేము ఇక్కడ వాడేది ఎన్రిచ్డ్ ప్రెస్ మడ్, ఆ తర్వాత వివిధ రకాలైన ఈ ఆర్గానిక్ తోని ఈ మర్రాకు తెగులు కానీ దుంపకుళ్ళు తెగులు కానీ కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే జనరల్గా రైతులు వాడేదానికి మీరు ఇక్కడ వాడిన దానికి ఎరువులలో ఏమేమి డిఫరెన్స్ ఉంటుంది, అందులో కూడా ఎంత మిగులుబాటు అవుతుంది ఏంటి? సో రైతులు ఎరువులు అంటే రసాయనికంగా తన చేతికి వచ్చింది, ఇంట్లో దొరికింది, మార్కెట్లో దొరికింది వేస్తుంటాడు. అలా కాకుండా మేము ఇక్కడ వాడింది కేవలం 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు,
ఒక బస్తా కాంప్లెక్స్, ఒక బస్తా పొటాష్, ఒక 2 బస్తాల యూరియా, ఇది రసాయనిక ఎరువులు. మిగతాదంతా సేంద్రియంగా ఎన్రిచ్డ్ ప్రెస్ మడ్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, ఆ తర్వాత సేంద్రియంగా ఈ తెగులు కంట్రోల్ చేసుకోవడం జరిగింది. అందుకే నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పసుపులన్నీ ఎండిపోతూ ఉన్నాయి, అంటే ఆకులన్నీ మాడిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా గ్రీన్గా ఉంది. ఇంకా సుమారుగా 2 నెలలైనా ఈ పంట ఉంటుంది కాబట్టి ఇది ఇంకా కోతకు రాలేదంటారు. ఇప్పుడు కోతకు రాలేదు, ఇంకా 2 నెలల టైం ఉంటుంది దీనికి. ఈ 2 నెలల టైం ఉంచి తర్వాత వచ్చే సజ్జ పంటకు కానీ, నువ్వు పంటకు కానీ ఆశపడకుండా ఈ రకాన్ని ఉంచుతాము. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఫీల్డ్ రకరకాలు ఉన్నది. ఒకటి హైట్లో ఉన్నది, కొత్త భాగం తక్కువ హైట్లో ఉంది. ఈ డిఫరెన్స్ ఏందన్నట్టు, అంటే వెరైటీ డిఫరెన్సా లేదంటే సాగు విధానంలో ఏమైనా మార్పు ఉందా? సో ఇక్కడ మనకు ఎత్తుగా కనబడుతుంది మటుకు ఇది 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 PTS 10 అనే రకము ప్రభుత్వం ద్వారా మనం ఇచ్చినాము. ఇది 8 నుంచి 8 తమిళనాడు రాష్ట్రం నుంచి ఇది 8 నుంచి 8.5 నెలల కాల పరిమితి కలిగింది. ఆ తర్వాత మన దగ్గర ఈ వెరైటీ అయితే మన దగ్గర రైతులు తర్వాత సజ్జ వేసుకోవడానికి, నువ్వు వేసుకోవడానికి స్వల్పకాల రకాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతిభ అనే రకాన్ని కల్టివేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రతిభ సన్నగా ఉండడం వల్ల మార్కెట్లో రైతుకు రేట్ రావడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా అంటే ఎర్రగుంటూరుకు ప్రత్యామ్నాయంగా PTS 10, ప్రతిభకు ప్రత్యామ్నాయంగా ఇది ACC 79. ఇది చిన్న వెరైటీ. ఇది మనకు ఇంకో 15 రోజుల్లో మీరు చూస్తుంటే ఆకంతా ఎండిపోతా ఉంది. ఇంకొక కోతకు వచ్చేస్తుంది. జనవరి 10 వరకు దీన్ని కోసేసుకోవచ్చు. శుభ్రంగా రేపు నువ్వు ఆలస్యం కాకుండా, సజ్జ ఆలస్యం కాకుండా విత్తుకోవచ్చు. ఒకవేళ ఊరిన విషయానికి కూడా వస్తే ఒక్కొక్క మొక్క ఇది సుమారుగా 1.3 కేజీలు వస్తూ ఉంది. ఎక్కడ ఇప్పుడు దిగుబడిలో ఈ వెరైటీ ఏమో చాలా హైట్గా పెరిగింది, ఇదేమో చిన్నగా ఉంది. మరి దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? దీనికి బాగా వస్తుందా, దీనికి ఎట్లా వస్తుంది అనుకోవచ్చు? రైతుకు ఏంటంటే నాది పంట బాగా పెరిగింది. నేను ఒకటే చెప్తుంటాను, పంట పసుపులో పెరగాల్సిన అవసరం లేదు, ఊరింది అని మాట్లాడండి. బాగా ఊరింది అది కావాలి రైతుకు. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే కర్క్యూమిన్ 9% ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే 8.5 నెలల దాంట్లో 7% ఉంది. అదే మనం పండిస్తున్న దాంట్లో 3% మాత్రమే ఉంది. మరి మనం 3% గల ఎర్రగుంటూరును దుంపకులు తెగులు ఆశించేదాన్ని, మర్రాకు తెగులు ఆశించేదాన్ని ఇంకా పండిస్తూ పోతుంటే రేపు మనము స్పైస్ పార్కు దోహదం చేసిన వాళ్ళం కాము. స్పైస్ బోర్డు రావాలంటున్నాము, టర్మరిక్ బోర్డు రావాలంటున్నాము. మరి 3% దాంతో మనము ఏం సాధిస్తాము? ఇప్పుడు జనరల్గా కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎంత ఉండాల్సి ఉంటుంది? కుర్కుమిన్ % ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. దీంట్లో 9.3% ఉంది, దాంట్లో 7.2% ఉంది. సో మన ఆర్మూర్ దాంట్లో 3% మాత్రమే ఉంది. అంటే ఆర్మూర్ దానికి 3 రెట్లు కుర్కుమిన్ దీంట్లో ఉంది, దాంట్లో 2.5 రెట్లు దాంట్లో ఉంది. సో కాబట్టి ఈ PTS 10 ఈ అన్ని రకాలు కూడా పీరియడ్ ఎంత కాలం సాగు చేయాల్సి ఉంటుంది? ఇది 7 నెలల్లో ఇది వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఆకంత ఎండిపోతా ఉంది. ఇంకో 10 రోజుల్లో కోతకు వస్తుంది. అంటే జూన్ 15కు నాటుకుంటే మనం జనవరి 15 నాటికి దీన్ని తవ్వేసుకోవచ్చు శుభ్రంగా. తర్వాతి పంట నువ్వు సజ్జకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది నాటుకుంటే మట్టుకు మనం ఫిబ్రవరి 15 వరకు ఆగాల్సిందే. ఫిబ్రవరి 15 అంటే కూడా మనకు సజ్జకు లేటు కాదు, నువ్వుకు కూడా లేట్ కాదు, రైతులు భయపడతారు. కాబట్టి ఈ రెండింటిని ప్రత్యామ్నాయంగా ఎర్రగుంటూరుకు ప్రత్యామ్నాయంగా PTS 10, ప్రతిభకు ప్రత్యామ్నాయంగా ACC 79 రైతులు ఎన్నుకుంటే చాలా బాగుంటుంది. కర్క్యూమిన్ % ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఆకుమచ్చ తెగులు రాదు, దుంపకుళ్ళు తెగులు రాదు. ఆ తర్వాత నిమటోడ్ రెసిస్టెన్స్ కూడా ఉంది దీంట్లో. అదే ప్రతిభలో నిమటోడ్ రెసిస్టెన్స్ లేదు. ఇది కూడా ఆకుమచ్చ తెగులను కొన్ని యాజమాన్య పద్ధతుల వల్ల బాగా మేనేజ్ చేయగలిగినాము. ఆకుమచ్చ తెగులు లేదు, దానికి కూడా దుంపకుళ్ళు తెగులు లేదు.
ఇప్పుడు దీనికి చూసినట్లయితే మనకు పిలకల శాతం దీనికి ఎక్కువ పిలకలు పెట్టినట్టు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి కదా, దీనికేమో పిలకలు తక్కువగా ఉన్నట్టున్నాయి. తక్కువ ఉన్నా కానీ మనం తర్వాత కొమ్మును చూస్తాము. కొమ్మును చూస్తే మటుకు చాలా బాగా ఊరింది. ఆ తర్వాత మంచి భూమిలో అంటే ఇది ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతున్నది పిలకలు లేదు కానీ కొమ్ము బాగా ఊరింది. ఇది కొమ్ము చాలా బాగా ఊరింది. ఆ తర్వాత కొమ్ములో ఈ కర్కిమిని కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంత పచ్చగా ఉంది. ఈ పచ్చదనం దాంట్లో ఇప్పుడే రాదు, ఇంకా 2 నెలలు ఆగితే కానీ రాదు. ఈ లోపల పూలుగు అంటారు మన రైతులు. ఆ పూలుగు అనేది దీంట్లో చాలా ఎక్కువగా వచ్చింది. ఈ పూలుగు ఎక్కువగా ఉంటే రాబోయే కాలంలో రైతుకు ధర ఎక్కువగా వస్తుంది. అదే దాంట్లో పూలుగు లేదు, దాంట్లో చాలా తక్కువగా ఉంది. అక్కడ మీరు ఒక కొమ్ము ఉంది, ఆ కొమ్ముని తీసి చూడండి, చాలా తెలుపుగా ఉంటుంది ఇక్కడ. ఇది ఎందుకంటే ఇంకా దీనికి 2 నెలల కాల పరిమితి ఉంది దీనికి. సో మనం చూసుకున్నట్లయితే దానికి దీనికి వ్యత్యాసం చాలా ఉంది. తెలుపుగా ఉంది, ఇది అప్పుడే పచ్చగా మారిపోయింది. ఈవెన్ స్మెల్ చూసినా కానీ దీంట్లో స్మెల్ చాలా ఎక్కువ ఉంది, దీంట్లో ఉండి లేనట్టుగా ఉంది ఇప్పుడు. సో ఈ 2 రకాలు అంటే రైతు 2 నెలల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ఏ రైతు అయితే జనవరిలో మేము తవ్వేసుకొని నువ్వు కానీ సజ్జ కానీ వేసుకోవాలా, భూమిని బాగా దున్ని ప్రతిభకు ప్రత్యామ్నాయం కావాలనుకుంటాడో ఈ రకాన్ని ఎన్నుకోవాలి. లేదు మేము ఫిబ్రవరి 15 వరకు ఆగుతాము, ఎర్రగుంటూరుకు ప్రత్యామ్నాయం కావాలంటే PTS 10 ఎన్నుకోవాలి. ఒక్కసారి మనం ఇది టోటల్ దీన్ని ఎట్లా ఉంది ఏందనేది కూడా దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇందాక మనం ఏదైతే స్వల్పకాలిక రకం వెరైటీ చూసామో అది పీక్ వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఈ విధంగా ఉంది. దీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇది ఇంతగానం కొమ్మలు ఉన్నాయి కదా, అసలు తల్లి అంటే మొక్క పెడతాం కదా, ఎక్కడుంది అది ఏంది అసలు? రైతులకు పెద్ద అపోహ, పెద్ద ముక్క వేస్తే మొక్క బాగా వస్తుంది, చిన్న ముక్క వేస్తే సన్నగా వస్తుందని. మనకి ఇక్కడ కావాల్సింది అంటే మొక్క మొలిసిందా లేదా, అది విత్తనం అనేది పెద్దదా చిన్నదా అనేది అనవసరం. ఇక్కడ చూస్తే నేను చిన్న ముక్క వేసినాను, ఈ ముక్క తీసి చూపిస్తాను మీకు. ఇది ఇంతే చిన్న ముక్క వేసాను నేను, ఇంతే. అంటే ఇది కేవలము 2-3 గ్రాముల కంటే ఎక్కువ ఉండదు. అంటే ఒక కట్టు మామూలుగా ఇట్లా అంటే సాధారణంగా ఈ గనుపుకు కోస్తే మనకు మొక్క మొలుస్తుంది. మొలిసిన తర్వాత ఈ దీని పెంపకం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చెరుకు ఏ విధంగా మనము ఒంటికన్ను ముక్కల పద్ధతి అంటున్నామో ఇది కూడా అంతే, ఒంటికన్ను ముక్కల పద్ధతి మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎకరానికి 2 క్వింటాలు, ఇప్పుడు నాకు 180 కిలోలతో 1 ఎకరంకు సరిపోయే విత్తనం దొరికింది.
అంటే జనరల్ గా రైతు దాంట్లో అయితేనేమో మొత్తం వేస్తాడు ఆయన, ఈ ముక్కంతా వేస్తాడు, ఇది మొత్తం కొంచెం పెట్టేస్తాడు. మొత్తం పెట్టేస్తాడు. ఏదైనా కొంచెం కొమ్ము పెద్దగా ఉంటే దాన్ని 2 ముక్కలు చేస్తాడు అంతే. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని వస్తాయి? దీంట్లో సుమారుగా మనకు 5 నుండి 6 వస్తాయి. 1 2 3 4 5 5 ఈ వెనకాల ఉంటాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. దీన్ని 6గా చేయొచ్చు. కనీసం 6గా చేయకున్నా కానీ 3గా చేయండి. 3గా చేస్తే మీకు 180 కిలోల విత్తనము అంటే 200 కిలోల విత్తనము 2 క్వింటాళ్ళు చాలా ఎక్కువైపోతుంది. అంటే ఈ రకంగా ఈ సైజులో వస్తాయి. ఇది వేసుకుంటే మొక్క మొలిచిన తర్వాత చూడండి, ఇప్పుడు దీని నుంచే నేను తీసాను కదా, ఇక్కడ నుంచి దీనికి ఎన్ని మొలిచినాయి ఒక్కసారి లెక్క పెట్టండి. ఇప్పుడు మనం కట్ చేసింది 1 2 3 4 5 6 7 8 సుమారుగా 8 నుంచి 10 తల్లి కొమ్ములు వచ్చాయి. దానికి పిల్ల కొమ్ములు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కనీసంగా మనకు ఒక 28 నుంచి 30 వరకు కొమ్ములు ఉన్నాయి దీంట్లో. అంటే రైతులకు వచ్చేది ఇటు 3 6 వస్తాయి అంతే. ఈ పిల్ల కొమ్ములు ఇంత పెద్దగా రావు. అంటే ఇదంతా యాజమాన్యం అనేది చాలా ముఖ్యం, రైతులు గమనించాల్సిన విషయం అది. అంటే ఏ విధమైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే ఆ రకంగా వస్తుంది అంటారు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పిల్లలకు మనం పోషక పదార్థాలు మంచిగా ఇస్తే సట్ట ఉంటారు అట్లా. అంతే. పిల్లోడు పుట్టినప్పుడు వాడు 1 కేజీ పుట్టొచ్చు, 5 కేజీలు పుట్టొచ్చు. 1 కేజీ పుట్టిన పిల్లోడిని మంచి యాజమాన్య పద్ధతులు మనం పాటించి వాడికి మంచి పోషకాలు అందించినట్లయితే వాడు పెరిగిన తర్వాత 60-70 కిలోలు అవుతాడు. అదే 5 కేజీలు పుట్టినప్పుడు ఉన్నవాడు సరైన పోషణ లేకపోతే ఏదో 25-30 కేజీలు ఏదో న్యూమోనియానో ఇంకేదో వచ్చినట్టు చాలా వీక్గా ఉంటాడు. సో యాజమాన్యం అనేది పంట విషయంలో కూడా సేమ్ అదే ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉడకబెడతారు కదా, అంటే దీంట్లో మళ్ళా కొమ్ము వేరు ప్లస్ మండ వేరు. ఇవన్నీ మండలు అవుతాయి. 1 2 3 4 సుమారుగా 5 మండలు ఉన్నాయి దీంట్లో. పిల్లలు వచ్చేసరికి మనకు 32 25 నుంచి 32 కొమ్ములు ఉంటాయి దీంట్లో సుమారుగా. అంటే ఇది వేరే రేటు ఉంటుందా? సో కొంచెము మండకు ఇప్పుడు తక్కువ ఉంది. ఒక కాలంలో మండకు ఎక్కువ ఉండేది, ఇది ఒక 500 తక్కువ ఉండొచ్చు మండకు. సో మనకు కొమ్ముకు రేట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఆ తర్వాత పూలుగు కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ పచ్చదనము స్మెల్ కూడా బాగుంది కాబట్టి మార్కెట్లో ఇది తప్పక ఎక్కువ రేట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో వెరైటీ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందా? ఇంకో వెరైటీ అది కాస్త ఆలస్యంగా వచ్చే రకము, మనం PTS 10 అని చెప్పుకుంటున్నాము. దానికి సుమారుగా 8 నుండి 8.5 నెలలు కాలపరిమితి కలిగింది కాబట్టి రైతులు తన సొంత నిర్ణయం తీసుకొని నేను సజ్జ నువ్వు హ్యాపీగా వేసుకుంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది కావద్దు అనుకుంటే ప్రస్తుతం పండించబడుతున్న ప్రతిభకు ప్రత్యామ్నాయము. ప్రతిభ చాలా ఎత్తుగా పెరుగుతుంది, ఇది చాలా పొట్టిగా ఉంటుంది. ప్రతిభలో కొమ్ము చాలా సన్నగా ఉంటుంది, దీంట్లో కొమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిభలో కర్కిమిన్ వచ్చేసి 3 నుంచి 4% ఉంటుంది, దీంట్లో 9% ఉంటుంది. ప్రతిభలో నిమెటోడ్స్ అంటే వేర్లకన్నీ ఆలుగడ్డల్లాగా కాస్తుంటాయి కింద ప్రతిభకు, దాంట్లో ఆ మైనస్ పాయింట్ ఉంది. దీంట్లో అలాంటి సమస్య లేదు. అంటే ఇది ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది, దుంపకుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది, నిమటోడ్స్ను తట్టుకుంటుంది, పూలు ఎక్కువ ఉంటుంది, కర్కిమిన్ 9% ఉంటుంది, తొందరగా వస్తుంది. అనేకమైన అడ్వాంటేజెస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి రైతు ఖచ్చితంగా ఈ వెరైటీని పెట్టుకుంటే మన నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 2-3 సంవత్సరాలు ఇది విత్తనం అమ్మడానికే సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే రైతులు దీన్ని వినియోగించుకుని ఒక రైతు మల్టిప్లై చేస్తే మిగతా రైతులు కూడా ఇది బాగుంటేనే తనకు నచ్చితేనే వాడాలని కూడా నేను రైతులకు సలహా ఇస్తున్నాను. ఏదో బాగుందట ఎవరో చెప్పినారని కాకుండా తాను వచ్చి చూసి అన్ని విధాల పరీక్ష చేసి దీన్ని వాడుకుంటేనే మంచిది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చూసాం కదా, ఇప్పుడు దాన్ని కూడా మనం ఏ విధంగా ఉందో దీన్ని రెండు కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ 2 వెరైటీలు ఉన్నాయి. ఒకసారి 2 వెరైటీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన శాస్త్రవేత్త గారు. అంటే ఇదేమో హైట్ తక్కువ ఉంది చూడండి, మనం ఇందాక అక్కడ చూసాం కదా ఫీల్డ్లో, అక్కడదేమో హైట్ చాలా ఎక్కువగా ఉన్నది. ఆ 2 వెరైటీల్లో ఏంది వ్యత్యాసము అనేది డ్యూరేషన్తో సహా అన్నీ కూడా ఇందాక మనకు చెప్పాడు. ఒకసారి 2 పక్కన పెట్టేసి చూస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది 8.5 నెలల కాల పరిమితి కలిగింది, ఇది కేవలం 7 నెలల్లో వస్తుంది. ఆ తర్వాత దీంట్లో కొమ్ము చాలా విపరీతంగా ఉంది, దీంట్లో కొమ్ము లావుగా ఉంది, కాకపోతే దీనంతగా మనకు కనబడట్లేదు. కానీ దీని మొక్కల సాంద్రత పెంచుకుంటే దీనంత దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీంట్లో కుర్కుమిన్ అనేది 9.3% ఉంది, దీంట్లో కుర్కుమిన్ 7.29% ఉంది. ఇది కూడా ఒకటి నుంచి చూద్దాం.
సో దీంట్లో కాస్త కుర్కిమిన్ అనేది తక్కువ ఉంది. ఇంకా అంటే దీనికి మెచ్యూరిటీ టైం ఉంది కాబట్టి సో ఇది ఒకే మొక్క మనం చూసుకున్నట్లయితే ఇంతగా వస్తుంది. మరి రైతులు సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒక మొక్క దీని తల్లి ఇంతే, పెట్టింది ఇంతే. కానీ ఇన్ని రకాల అంటే యాజమాన్యం అనేది మనకు నిజంగా ఎట్లా చేస్తే ఎట్లా వస్తుంది అనేది రైతులు ఇది గమనించాలా. అసలు చాలా మంది రైతులు సార్ పసుపు ఇలా కూడా పండుతుందా, ఇంత వస్తుందా, అసలు భూమిని బద్దలు కొట్టుకొని వస్తుంది అని అంటున్నారు. ఇది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి లెక్క పెట్టండి. ఇది లెక్క పెట్టడం నా వల్ల 40 కొమ్ముల వరకు ఉండేట్టున్నది. ఇంకెక్కువనే వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది యాజమాన్యం అంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అంటే దీనికి వేరు వ్యవస్థ చూడండి. అంటే మేము చేసిన యాజమాన్యం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది భూమి లోపలికి వేరుపోయి ఇది పోషకాల్ని కొమ్ముకిస్తూ ఉంది. సో కాకపోతే ఇది కాస్త లేట్ వెరైటీ. అంటే ఎర్రగుంటూరు కంటే ఒక 15 రోజుల ముందే వస్తుంది ఇది. సో దీంట్లో కూడా మనకు ఆకుమచ్చ తెగులును ఆ తర్వాత దుంపకుళ్ళు తెగులును వచ్చినా కానీ మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ దానంతగా రాదు దీంట్లో తెగులు. సో ఇది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగా చూస్తే ఇప్పుడు నేను కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాను. అసలు ఇది మొక్కనేనా, ఇది రాక్షస అనేది నాకు కూడా అర్థమవుతలేదు. ఇంతగానో వచ్చేసినాయి. టోటల్ సరౌండింగ్ మొత్తం వచ్చేసింది. అంటే ఈ వెరైటీ తక్కువ డ్యూరేషన్ కాబట్టి తక్కువ డ్యూరేషన్, ఆ తర్వాత ఎత్తు తక్కువ ఉంది, ఆ తర్వాత పిలకలు కూడా దీనికంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మొక్కల సాంద్రత పెంచుకుంటే ఎకరానికి సుమారుగా మనము 35,000 మొక్కలు పెంచుకుంటే ఇది 1 కిలో వస్తూ ఉంది యావరేజ్లో. అంటే ఒకటి పెద్దగా ఉండొచ్చు, ఒకటి చిన్నగా ఉండొచ్చు. యావరేజ్గా 1 కిలో వచ్చి 33,000 మొక్కలు మినిమం మనం మెయింటైన్ చేసుకుంటే 330 క్వింటాళ్ళ పచ్చి పసుపు ఖచ్చితంగా తక్కువ కాలంలో వస్తుంది. ఎక్కువ కర్కిమిన్తో ఆకుమచ్చ తెగులు, దుంపకుళ్ళు, ఆ తర్వాత నిమెటోడ్స్ ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇదే వెరైటీ మనము 25,000 మొక్కలు కనుక పెంచుకున్నట్లయితే ఇది ఒక్కొక్కటి 2 కిలోలు చేసుకున్నట్లయితే సుమారుగా మనకు 500 క్వింటాళ్ళ పచ్చి పసుపు తీయచ్చు. కాకపోతే కాలపరిమితి 1.5 నెలలు దీనికన్నా ఎక్కువ. సో ఇది అంతా బాగా అర్థం చేసుకుని రైతు ఈ వెరైటీకి వెళ్దామా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న ఎర్రగుంటూరు మట్టుకు నేను ఖచ్చితంగా వేస్ట్ అని చెప్తా ఉన్నాను. దాంట్లో దుంపకులు అధికంగా వస్తుంది. మర్రాకును ఆపలేము. ఆ తర్వాత దానికి పిలకలు వచ్చే శక్తి చాలా తక్కువ ఉంది. కాలపరిమితి ఎక్కువ కాబట్టి తొందరగా దవ్వేస్తూ ఉన్నారు. దానివల్ల దిగుబడి బాగా తగ్గిపోతూ ఉంది. సో దీంట్లో కనీసం 15 రోజుల కాలపరిమితి అయినా తగ్గుతూ ఉంది. దీంట్లో అయితే సుమారుగా 1.5 నెలల కాలపరిమితి తగ్గుతూ ఉంది. ఇకపోతే ఒక అపోహ ఏంటంటే మొక్కజొన్న వేయకపోతే మర్రాకు తెగులు బాగా వస్తుంది అని. అందుకోసమే మొక్కజొన్న వేస్తున్నామని. మనం ఇప్పుడు చూస్తున్న పంట చూస్తే ఎంత గ్రీన్గా ఉంది, ఎక్కడ ఒక మచ్చ కూడా లేదు. అసలు అంతర పంటలు మొక్కజొన్న అసలు నేను ఎప్పుడూ వేయను. మొక్కజొన్న వేయడం వల్ల భూమిలో ఉన్న సారాన్నంతా మొక్కజొన్న లాక్కుంటుంది. ఇది అప్పుడు పసుపు బాల్య దశలో ఉంటుంది. బాల్య దశలో పసుపు అనేది కొట్టుబడిపోతుంది, బలహీనంగా తయారవుతుంది. కాబట్టి రైతులకు మనం ఏంటంటే మొక్కజొన్నను మర్చిపోండి అంతర పంటగా. ఈ మధ్య పందుల బెడద కూడా చాలా ఎక్కువైపోయింది. మొక్కజొన్న వేసినప్పుడు పందులు రావడము, మొక్కజొన్నను పాడు చేయడంతో పాటు పసుపును కూడా పాడు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరికైనా మొక్కజొన్న వేయకపోతే పసుపు పండుతుందా అనే అపోహ ఉంటే, పసుపును ఈ విధంగా పండించవచ్చా అనే అపోహ ఉంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఇది అందరికీ ఓపెన్ టు ఎవ్రీ ఫార్మర్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు చివరిగా రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? రైతులకు చివరిగా నేను ఇచ్చే సలహా, ఎర్రగుంటూరుకు ప్రత్యామ్నాయంగా ఈ PTS 10 అనే రకాన్ని, అదేవిధంగా మనకు ప్రతిభకు ప్రత్యామ్నాయంగా ఈ ACC 79 అనే రకాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎర్రగుంటూరుకు ప్రత్యామ్నాయం PTS 10, ప్రతిభకు ప్రత్యామ్నాయం ACC 79, ఈ 2 రకాలని ఎన్నుకొని యాజమాన్య పద్ధతులకు మటుకు మాకు తెలిసిందే వ్యవసాయం అనుకుంటే మటుకు చాలా పొరపాటు. శాస్త్రం అనేది పుట్టింది రైతుల కోసమే కాబట్టి ఆ శాస్త్రాన్ని బాగా ఉపయోగించుకోవాలని నేను రైతులకు సలహా ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవరాల్గా విన్నారు కదా, ఏదైతే శాస్త్రవేత్త కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం మీరు కూడా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు కూడా ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందాలని చెప్పేసి K6 కోరుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, K6 న్యూస్, చిన్నాపూర్.
ఒక్క జాగాలో దవ్వినాం ఇది రైట్. అంత దగ్గరుండి ఒక్కొక్క ముక్క చిన్నది పెట్టించిన గీడ చిలకమంట ఉట్టి మళ్ళా చిందా లేకుంటే ఇది ఒకటి దాంట్లో సగం ఇస్తారు మీరు. నేను దీంట్లో 1 2 3 4 చేస్తా. ఇక సరే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉంది కదా ఇవి 2 ఇంత కోటి పూజలు కూడా మేము వేసేటప్పుడు ఈ పూజలు చాలు. మీరు ఈ పూజలు ఏర్పడి ఈ విత్తనంగా వాడుకోండి. కోటిలో ఫస్ట్ క్లాస్ వస్తుంది రైట్. ఇదంతా ఉడకబెట్టి అమ్మితే మంచి టైప్ కొమ్మ వస్తుంది మార్కెట్లో. ఈ పూజలే చాలు. పూజలతో నేను ఉప్పూరులో పెట్టించిన ఇది చూడు మేము వేసే కొమ్మ తీసుకుంటే చిలకమంట ఉట్టి అంత చిలకమండ రేటు బాగా రేట్ ఎక్కువ ఉంటుంది. రేటు కూడా బాగా కొంచెం ముదిరింది సార్. 7 నెలల్లో వస్తుంది మీకు ఇది. ఇంకా 10 రోజుల అప్పుడే ఆకంత ఎండిపోతున్నది. ఇది మనకు కొమ్ము కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది అంటే ఈ చిలకమండ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మీరు అనేది 9.3% వెరైటీ సార్. అదే సార్ తొందరగా వస్తుంది 7 నెలల్లో మీకు. ఇప్పుడు ఇది ACC 79 అని కొత్త రకం. ఇది 4 ఏళ్ళ విత్తనంకే పోతా ఉన్నది. మన నిజామాబాద్ జిల్లాలో మేటూరులో 83 రూపాయల కిలో కొనుక్కొచ్చుకొని మళ్ళీ దాన్నే పెట్టి 5 ఎకరాలు అయింది. 10 కిలోలు 12 బెడ్లు 6 బెడ్లు కదా 6 బెడ్లు 6 బెడ్లకు 10 కిలోలు.